నమస్తే ఏబీసీ న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు ఎంపీలంతా ఆత్మ ప్రబోధానుసారం జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటు వేయాలి. పిలుపునిచ్చిన మాజీ ఎంపీ జీవి హర్షకుమార్. మమ్మల్ని కులం పేరుతో దూషించి వేధిస్తున్న మల్లిడి శ్రీనివాసరెడ్డిపై వెంటనే కేసు నమోదు చేయాలి. డిమాండ్ చేసిన దొండపాటి దుర్గా. దీర్ఘకాలంగా ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి. విభేదాలు లేకుండా అందరికీ న్యాయం చేస్తామన్న ఎమ్మెల్యే గోరంట్ల. నా ఆస్తి నేను పొందకుండా ముత్యమాధురి సాల్మన్ రాజు అడ్డుపడుతున్నారు. మీడియాతో వాపోయిన పామాయిల్ తోట యజమాని నురుకుర్తి వీరలక్ష్మి. ఆ ఏకదంతుడి ఆశీస్సులు జనులందరిపై ఉండాలని 48వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కానేటి ప్రభుదాస్, కానేటి కృపామణి దంపతులు ఆకాంక్షించారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని వారి ఆధ్వర్యంలో 48వ డివిజన్లో శ్రీలక్ష్మి గణపతి 8వ మహోత్సవం ఘనంగా ముగిసింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించినట్లు తెలిపారు. ఉత్సవాల అనంతరం భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కె సింహాచలం, కె మాధవ, అరకి కుమీర్, పి మలికంఠ, దుర్గాప్రసాద్, ప్రసాద్, ఏ శివ, ఏ వీరబాబు, ఏ విజయ, ఏ పావని, బి అనంతలక్ష్మి, పి సూర్యవతి, జి లక్ష్మి, విజయ, ఎస్ లక్ష్మి, చిన్నారి, నాగేంద్రమణి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కూడా అన్నం పెట్టుకుని కంచాలు, వాటర్ ప్యాకెట్లు, డబ్బాలు వేయండి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల ఎంపీలు, ఆంధ్ర తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా ఆత్మ ప్రమోదానుసారం ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓట్లు వేయాలని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ పిలుపునిచ్చారు. రాజీవ్ గాంధీ కళాశాల సమావేశ మందిరంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగు వ్యక్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందన్నారు. ఆంధ్ర తెలంగాణకు చెందిన ఎంపీలు ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేసి సుదర్శన్ రెడ్డిని గెలిపిస్తే దేశ రాజకీయాలు మలుపు తిరుగుతాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుందని బీహార్లో రాహుల్ ప్రచారం చూస్తుంటే ఆయన పరిణితి స్పష్టంగా కనబడుతోందని అభినందనలు తెలిపారు. ఎంపీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. లోక్సభ ఎంపీలకి, రాజ్యసభ ఎంపీలకి, ముఖ్యంగా తెలుగు ఎంపీలకి. తెలుగు ఎంపీలు అంటే ఆంధ్ర తెలంగాణ. ఆంధ్ర తెలంగాణ ఎంపీలకి నేను విజ్ఞప్తి చేస్తాను, మీరు మీ ఆత్మ ప్రబోధాన్ని అనుసరించి ఓటేయండి.
ఎందువల్లంటే ఈ ప్రభుత్వంలో ఈ రెండు రాష్ట్రాల్లో ఏం జరిగిందన్నది ప్రజలందరికీ తెలుసు. ఇప్పటికీ ఆంధ్రాలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం అయిందా లేకపోతే గవర్నమెంట్లో ఉంటుందా అన్న స్పష్టత లేదు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా దాన్ని బీజేపీ ఇవ్వలేదు. 15 సంవత్సరాలు అవుతూ ఉంది. 10 సంవత్సరాలు దాటేసింది, 15వ సంవత్సరంలో అయిపోతూ ఉంది. ఆ పరిస్థితి కూడా మనకి ఇవ్వలేదు. ఇటు తెలంగాణలో కూడా ఎక్కడా కూడా వాళ్ళకు సంబంధించిన నిధులు కానీ ఏమీ ఇవ్వట్లేదు. పైగా ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఒకవేళ ఓట్ల శాతం అనుసరించే మనం తగ్గిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. పూర్తిగా నార్త్ యొక్క ఆధిపత్య ధోరణి అన్నది కనపడుతూ ఉంది. మరి ఈ ఆధిపత్య ధోరణి అరికట్టాలంటే మీ నాయకుల మాట వినకండి. బాలశౌర్ లాంటి వాళ్ళు సీనియర్ ఎంపీలు ఈ లోక్సభలో ఉన్నారు. బాలశౌర్ అంటే 2004లో మాతో చేసినాడు, కాంగ్రెస్లో పనిచేసినాడు. అతను హయాంలో పార్లమెంట్లో అతను ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అన్నది అతన్ని అడిగితే మీకు తెలుస్తుంది జూనియర్ ఎంపీలందరికీ. పైగా ఇటువంటి నేపథ్యంలో మీ నాయకత్వం జగన్ చెప్తాడు. జగన్ ఎందుకు చెప్తాడంటే తన కేసుల భయం కాబట్టి లోన బీజేపీ ఓడిపోవాలని ఉన్నా కానీ బయటికి బీజేపీ ఏమని చెప్తాడు. ఎవరితో అన్నా బీజేపీ ఏదని చెప్పితే ఆ మాట బయటకు వెళ్ళిపోతుందన్న భయం వాళ్ళకి. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా పూర్తిగా ఓడిపోవాలని ఉంటుంది. ఓడిపోతేనే వీళ్ళు మన మీద డిపెండ్ అవుతారు, మనకు అన్నీ వస్తాయని ఉంటుంది. కానీ చెప్పలేడు. చెప్తే బయట తెలిసిందంటే వీళ్ళు హోదా వీళ్ళకి ఇది వస్తుంది. అలాగే అక్కడ టీఆర్ఎస్కి. కాబట్టి మేము పైగా జస్టిస్ సుభాషణ్ రెడ్డి అంటే ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ మ్యాన్. నాకు పర్సనల్గా తెలుసు సుభాషణ్ రెడ్డి. అంతేకాకుండా సుదర్శన్ రెడ్డి జడ్జిగా గారుగా ఉన్నప్పుడు చాలా ఒక అటు మెటిక్యులస్ పర్సనాలిటీ. అతను నిజంగా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సుదర్శన్ రెడ్డి అయ్యాడంటే ఫెంటాస్టిక్గా ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే మనం ఒక క్యాండిడేట్ పరంగా చూసుకున్నట్టయితే సుదర్శన్ రెడ్డి ముందు అవతల క్యాండిడేట్ బీజేపీ క్యాండిడేట్ ఎందుకు కొరగాడు అంటే పనికిరాడు. అటువంటి పరిస్థితుల్లో మనందరం మన తెలుగువాడైన సుదర్శన్ రెడ్డికి వేస్తే ఈ తెలుగు స్టేట్లు రెండు పూర్తిగా సుదర్శన్ రెడ్డికి వేశారంటే ఎంపీలు డెఫినెట్గా నేరో అండి నెగ్గేసే పరిస్థితికి వచ్చేస్తాడు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. మనకి జరుగుతున్న అన్యాయాలు, జరగబోతున్న అన్యాయాలు, మనకి కేటాయిస్తున్న డబ్బు, ఉత్తరాది రాష్ట్రాలకు కేటాయిస్తున్న డబ్బు, జిఎస్టీలో మన వాటాలు, ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా ఏ ఎంపీ కూడా ఈ రోజున బీజేపీకి ఓటేయకూడదు. చెప్తున్నా మీ నాయకులు మీకు చెప్పరు. మీరు ఆత్మ ప్రబోధాన్ని అనుసరించి ఖచ్చితంగా వైస్ ప్రెసిడెంట్గా సుదర్శన్ రెడ్డి గారికి వేయమని విజ్ఞప్తి చేస్తాం. ఉపరాష్ట్రపతిగా పోటీ చేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమి అభ్యర్థికి నేను మద్దతు అని ఎలా చెప్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి అనేవాడు రాజశేఖర రెడ్డి గారికి బాగా సన్నిహితుడు, ప్లస్ తెలుగువాడు, ప్లస్ రెడ్డి. ఆయన్ని కాదని ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్న వాళ్ళందరినీ ఎన్డీఏ గవర్నమెంట్ ఇవాళ లోపల వేస్తుంది. విజయవాడ జైలు వేయచ్చు, రాజమండ్రి జైలు వేయచ్చు, లేకపోతే వేరే జైలు వేయచ్చు. తనకు సంబంధించిన మొత్తం అందరినీ కూడా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి, మిథున్ రెడ్డి ఆడనే కాదు, జగన్కి కొటారీగా ఉన్న మొత్తం అందరు వేసింది. ఇంక జగన్ ఒకటి మిగిలాడు. ఏ రాజకీయ నాయకుడైనా సరే వాడు కూడా ఉన్న వాళ్ళు ప్రొటెక్షన్ చేయాలని కోరుకుంటాడు. అంతేగాని ఇదేంటంటే నన్ను కాపాడండి, నన్ను అరెస్ట్ చేయొద్దు,
మీ కాలు పట్టుకుంటాను, నన్ను మీద అరెస్ట్ వారెంట్ ఇచ్చి నేను లోపలేదు, నేను మీ ఓడికి సపోర్ట్ చేస్తానని చెప్తున్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి. అసలు ఇటువంటి నాయకుడిని మీకు గతంలో ఎప్పుడు కూడా చూడలేదు. రాజశేఖర రెడ్డి అయినా తన సన్నిహితులకి ఎవరికైనా ప్రాబ్లం వస్తే వచ్చేయి ఏం చేస్తారు అని చెప్పి ఎదరగొచ్చాడు. ఫస్ట్ నన్ను వేయండి, తర్వాత మామూలు జరిగి ఇతనేంటి వాళ్ళు సంబంధించిన అందరినీ లోపలేసేస్తే నన్ను ఒక్కటే వదిలేయండి, నేను మీకు సపోర్ట్ చేస్తానని చెప్పి ఇటువంటి నాయకుడు మరి నాకు తెలిసి ఈ నా రాజకీయ అనుభవం 40 ఏళ్ళు ఎవరిని కూడా నేను చూడలేదు. ఈ రకంగా ఇతను ప్రవర్తిస్తున్నాడు. ఇక నరేంద్ర మోడీ గారి గురించి చెప్పాలంటే మరి ఇవాళ రాజకీయాల్లో విలువలు లేని మనిషి నరేంద్ర మోడీ. అతనికి ఎంతసేపు అతని పదవిని కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తాడు తప్ప నరేంద్ర మోడీ రాజకీయ విలువలు లేవు. ఎందుకంటే 75 సంవత్సరాల వయసు వచ్చిన వెంటనే అద్వానీని ఇంటికి పంపన్నాడు, మురళీ మనోహర్ జోషిని ఇంటికి పంపన్నాడు. అద్వానీ ఎలిజిబుల్ క్యాండిడేట్ ప్రైమ్ మినిస్టర్కి, నువ్వు పనికిరావు, నీకు 75 ఏళ్ళు అయిపోయి నువ్వు ఇంటికి వెళ్ళిపోన్నాడు. మరి ఇతనికి సెప్టెంబర్ 17వ తారీఖుకి ఈ నరేంద్ర మోడీకి 75 ఏళ్ళు కంప్లీట్ అయిపోతున్నాయి. నిజంగా నైతిక విలువలు ఉన్నవాడు అయితే నరేంద్ర మోడీ ఈ 75 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతున్నాయి కాబట్టి సెప్టెంబర్ 17కి రాజీనామా చేసేయాలి. నాకు తెలిసి భగత్ సింగ్ని కూడా అతను బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏంటంటే అతను ఏంటో భాగవతుడు మోహన్ భగవత్ కూడా ముందు కరెక్టే మాట్లాడు. పాపం మోహన్ భగవత్ 75 ఏళ్ళు అయిపోతుంది నరేంద్ర మోడీ గారు ఇంటికి వెళ్తాడు. ఆయన మేనేజ్ చేసేసి ఇప్పుడు ఆడేమో నేను మాట మాట్లాడలేదు. ఏంటి నరేంద్ర మోడీ గారు ఈవేళ అమెరికాకి లోకువైపోవడానికి కారణం ఏంటంటే ఈ ఆదాని అనేవాడు అమెరికాలో 25,000 కోట్ల డాలర్లు డబ్బులు వసూలు చేసి నేను ఆంధ్రాలో పెట్టుబడి పెడతాను అని ఆంధ్ర పట్టుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చి సోలార్ ప్రాజెక్టులు, పవర్ ప్రాజెక్టు అన్నీ తీసుకున్నాడు. అంత డబ్బు అమెరికాలో నువ్వు కలెక్ట్ చేసి ఏం చేస్తున్నావు అని చెప్పి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఇండియా వచ్చి ఎంక్వైరీ చేస్తే నరేంద్ర మోడీ జగన్కి వీళ్ళకి లంచాలు ఇచ్చాడని తెలిస్తే వాళ్ళు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు జగన్ మీద ఆదాని మీద కేసు పెట్టారు. ఇప్పుడు కేసు ఉంది. ఆ కేసు నుంచి ఆదానిని తప్పించడం కోసం ఇతను నరేంద్ర మోడీ కాళ్ళు పెట్టుకున్నాడు. లేకపోతే ఇవాళ ఆదానిని కనుక ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అమెరికా కోర్టులో కనుక కేసు పెట్టేసి అతన్ని ఎంక్వైరీ చేస్తే నరేంద్ర మోడీ చేసినటువంటి అవకతవకలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. ఎందుకంటే ప్రపంచంలో 140 దేశాలు తిరిగి వచ్చాడండి. రాజానగరం మండలం సూర్యాపేట గ్రామానికి చెందిన తాను బతుకు తెరువు నిమిత్తం పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని దొండపాటి దుర్గ తెలిపింది. రంగంపేట మండలం ఏలగోలను గ్రామానికి చెందిన నురుకుర్తి సాల్మన్ రాజు కుమార్తె ముత్య మాధురి పామాయిల్ తోటలో కూలి పని చేస్తుండగా పక్క పొలానికి చెందిన మల్లిడి శ్రీనివాసరెడ్డి అనే ఆసామి తమను వీడియోలు తీసి కులం పేరుతో దుర్భాషలాడుతూ ఇబ్బందులకు గురిచేశాడని ఆరోపించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ గతంలో ఆ పొలం తాను కౌలుకు తీసుకున్నానని అక్కడ పనిచేయొద్దు అంటూ తమని ఇబ్బందులకు గురిచేయడమే కాక మా కులం అడిగి మరీ ఇబ్బందికరంగా అసభ్య పదజాలంతో దూషించాడని ఆవేదన వ్యక్తం చేశారు. నేను రాజనగరం నియోజకవర్గం రాజనగరం మండలం సూర్యాపేట అండి మాది. నాకు 2 పిల్లలండి. నాకు భర్త లేడండి. నా జీవనోపాధి కోసం, నా పొట్టల కోసం నేను పనికి వెళ్తాను సారు. అలాగే కొంతమంది మహిళలను నేను పనికి తీసుకెళ్తాను సారు. అయితే అనపర్తి నియోజకవర్గం ఏలకొల్లు సంబంధించిన భూములోనండి అనపర్తి రంగంపేట మండలం సార్ అది. అక్కడ ముచ్చిమాధురి గారు మా పొలంలో మేము పనికని వెళ్తున్నాం సార్. నెల 15 రోజుల నుంచి అందులో పని చేస్తున్నాం సార్. మేము పని చేస్తుండగాండి మల్లిడి శ్రీనివాసరెడ్డి గారు అనండి మేము వెళ్ళిన 4 రోజులకి అక్కడికి వచ్చాడు సార్. అతను వచ్చి మీరెవరో ఏంటని అడిగాడు సార్ మమ్మల్ని. అడిగితే మమ్మల్ని ఇలాగా నూరుకుర్తి సాల్మన్ రాజు గారు అమ్మాయి ముచ్చిమాధురి గారు మమ్మల్ని పనికి పెట్టుకున్నారండి అని చెప్పాం సార్. మేము చెప్పిన తర్వాత ఇక్కడ పని చేయడానికి వెళ్ళలేదు అలాగేలాగని మా మీద 2 కేకలు వేసాడండి. ఆయన కేకలు వేసిన తర్వాత అండి మీరు ఆవిడ వచ్చిన తర్వాత చెప్తామండి మేము, మీరు చూసుకోండి అని చెప్పేసి అన్నామండి. ఆయన వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయాక మళ్ళీ ఒక 1 రోజుల వరకు అటువైపు రాలేదు సార్. తర్వాత మళ్ళీ మేము మా వాండ్రమ్మ గారికి చెప్పామండి. మేము చెప్పిన తర్వాత మేము చూసుకుంటామమ్మా, మేము పనికి పెట్టుకున్నాము, మా చేను పాడైపోయింది, మేము చేను వదిలేసుకోలేం కదా, మా చేను శుభ్రం చేయించుకుంటాం, మేమే పడతాం, మీకు అనవసరం అయింది, మీరు పని చేసుకుంటే వెళ్ళిపోండి అని ఆవిడ మాతో చెప్పారండి. అయితే మేము 10 మంది మేము మహిళలు
ఒక ఇద్దరు మగవాళ్ళు వాళ్ళు పనికి వెళ్ళిపోతున్నామండి. డైలీ మేము పని చేసుకుంటున్నామండి. అయితే ఇలాగా జరుగుతుండగాండి ఒకరోజు ఆ సేలో కాయలు కోయించామండి. కాయలు కోయించిన తర్వాత అతను వచ్చి ఇక్కడ కాయలు కోయడానికి వెళ్ళలేదు అలాగెలాగని గొడవ పెట్టేసుకున్నాడండి మాతో గొడవ పెట్టుకుంటారేటండి, మేము కాయలు కోసుకున్నారు వాళ్ళు, ఆ లోడ్ వెళ్ళిపోతుంది, మేము ఎక్కలేరుకుంటున్నాం, మాతో పడతారేటండి మీరు ప్రతిసారిని అని చెప్పామండి. అప్పుడు కూడా మాతో అప్పుడే 2-3 సార్లు కేకలు వేసుకుని వెళ్ళిపోయాడండి. అతను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నెల మీద 10 రోజులు అవుతుంది సార్, మనం మళ్ళీ వచ్చాడండి. ఆ రోజు కాయలు కొంటున్నామండి, మళ్ళీ సేలో కాయలు కోస్తుంటే వచ్చాడండి. అతను వచ్చండి ఆడోళ్ళు ఒక వైపుని కోసి సద్దన్నం తిన్నారండి. సద్దన్నం తినేసి షాట్కి వెళ్ళారు సార్. షాట్కి వెళ్ళిన తర్వాత అక్కడికి శ్రీనివాసరెడ్డి గారు వచ్చారండి బండి వేసుకుని వచ్చండి. అక్కడికి డైరెక్ట్ వీడియో తీసుకుంటూ వెళ్ళిపోయాడండి. వీడియో తీసుకుంటూ వెళ్ళిపోయి వీడియోలు తీస్తున్నారు. అప్పుడు ఈ ఆడవాళ్ళు సద్దన్నం తిని షాట్కి వెళ్ళారండి సార్. షాట్కి వెళ్ళిన వాళ్ళని బాటిల్తో వెళ్ళిన వాళ్ళని వీడియో తీసేస్తున్నాడండి. గిరగిర చేతులు కెమెరా అలాగే పెట్టి తిప్పి తీసేస్తున్నాడండి. అక్కడ తీసేస్తుంటే అదేంటి సార్ అని సిగ్గుపడేలో అదేంటి వీడియోలు అది ఎత్తున్నారేటండి, వీడియో తీయకుండా అన్నా సరే అండి మీకు ముందు చెప్పాను నేను, మళ్ళీ మీరు ఇక్కడ ఇలా ఎదవేసాలు మాంతా లేదు, మీకు ఎన్నిసార్లు చెప్పినా మీకు బుద్ధి లేదు, అలాగెలాగని మీరు ఎంతగాని వచ్చారు, ఈ సేని పక్క సేని మాది, ఇందులో నడవద్దని చెప్తున్నాం కదా అని అన్నాడండి. ఏంటి మాకేం తెలుసండి, పక్క సేని ఎవరిది ఈ పక్క సేని ఎవరిది మాకు తెలియదు కదా సారు, మేము పని చేసుకునే వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తారు సార్ అని మేము అన్నాం సార్. అంటే ఈ లోపలని మేము రెడ్లు, మేము ఈ సేల్ మీద ఇదై ఉన్నాం, మీరెవరో, మీరు ఏ కులం, మీది ఏ ఊరు అని అడిగాడండి. అతను అడిగిన తర్వాత సారు మేము మాది రాజానగరం అండి, సూర్యారావుపేట అండి మాది, మేము కూలికి వస్తున్నాం సారు, మమ్మల్ని బెదిరిస్తున్నారు సారు, షార్ట్కి వచ్చిన వాళ్ళు కూడా వీడియో తీసేస్తున్నారు, మీరు వీడియోలు తీయకండి సార్ అలాగనంటే, వీడియోలు తీయం మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మర్యాదగా ఉంటుందని చెప్పాం మీకు, మీరు వెళ్తలేదు, మీరు ఇంకా ఇదే ఎదవేసాలు వేస్తున్నారు, మీరు ఏ కులం మీరు అని అడిగితే సమాధానం చెప్పలేదు, మేము మీరు ఏ కులానికి చెందిన వాళ్ళు అని అడిగితే సమాధానం చెప్పలేదు, మేము రెడ్లు, మీకంటూ ఒక కులం ఉంటుంది కదా, మేము రెడ్లు అని చెప్తున్నాను కదా, మీకంటూ ఒక కులం ఉంటుంది, మీరు ఏ కులానికి చెందిన వాళ్ళు అని అడిగాడండి మమ్మల్ని. అడిగితే సారు కులంతో పని ఉందని పనికి వచ్చిన వాళ్ళకి మేము ఎస్సీలు ఏంటంటే ఎస్సీలు ఎవరో మాలలో మాదిగోళ్ళ అని అడిగాడండి. మేము మాదిగోళ్ళం సార్ అంటే అదే కదా అనుకుంటుంది, మాలేదలు మాదిగేదలో చేస్తారు ఇలాంటి పనులు, ఇంకంతకు మించి ఎవరో చేయలేరు ఇలాంటి ఎదవ పనులు, మీకు ఇలాంటి ఇదం చెడు పనులు లంచులు తప్ప ఎవరు చేయలేరు, మాదిగ లంచులు కాబట్టి ఇంకెవరు ఎడతారు ఇందామంటానే, ఎక్కడి నుంచో ఎంత దూరం నుంచి ఇందాడు దొబ్బించుకుంటా ఇందాడు ఇక్కడ దొరికినట్టుందని తిట్టాడండి మమ్మల్ని అతను. ఈ లోపల వీళ్ళు ఏం చేయాలండి, ఆడవాళ్ళు గబగబా నా దగ్గర పరిగెట్టుకు వచ్చారండి, అక్క ఇదేంటి ఇంత ఎలాగ తీసుకొచ్చి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చి మమ్మల్ని అతనితో వీడియోలు తీస్తున్నారు, మా బూతులు తిడుతున్నాడు, అతను కులం పేరు తిడుతున్నాడు, మాట్లాడబెట్టాక నా దగ్గర పరిగెట్టుకు వచ్చారని నేను వెళ్తున్నాను అంతలోకి. వెళ్ళిలోపే అతను మళ్ళీ పనిచేసే వాళ్ళు ట్రాక్టర్ల దగ్గరికి వెళ్ళిపోయాడండి. ట్రాక్టర్ల దగ్గరికి వెళ్ళిపోయి నీది ఏ ఊర్రా, నీ ట్రాక్టర్ ఏ ఊరురా, నీ బండి సీట్ చేస్తాను, నీ బండిని బొక్కలు ఏం చేస్తాను ఏమనుకుంటున్నావా, మీరు ఏ ఊరు వాళ్ళని కాయలు కోసి వాళ్ళని బెదిరించాడండి. ట్రాక్టర్ చుట్టూ గిరగిర తిరిగి వీడియోలు తీసేస్తున్నాడండి. వీడియోలు తీసేస్తుంటే ఈ లోపు నేను వెళ్ళాను, అదేటండి మీరు అలా వీడియో తీసేయకండి, ప్రతిదానికి వీడియో తీసేసి వాళ్ళని అలా బెదిరిస్తున్నారు, పని చేసుకునేవారండి వాళ్ళని, ఏంటండి మీరు ప్రతిసారి వీడియోలు తీస్తారో మాట్లాడతారో బూతులు తిడుతున్నారు అంటే ఏంటండి మీరు అనేసి అంటండి, నేను తీస్తాను, నేను వీడియోలు తీయడానికి వచ్చి తీయమన్నారని చెప్పేసి అంటున్నాడండి అతని మాటగాని. మరి ఈ భూమికి సంబంధించి అతను ఎవరో వరప్రసాద్ అంటండి, విజయవాడలో వర్క్ చేస్తాడంటండి అతను, మరి అతను మా మీద వీడియోలు తీయమన్నాడంటండి, మహిళల షాట్కి వెళ్ళినా ఏం చేసినా సరే వీడియోలు తీయమన్నాడంటండి. మరి వరప్రసాద్ అన్నారు ఎవరో రావాలండి ఇక్కడికి, నేను ప్రెస్ వారిని కోరుకుంటున్నానండి, అతను విజయవాడకు సంబంధించిన ఆఫీసులో ఎక్కడో పని చేస్తాడంటండి, అతను తీయమన్నాడు అంటండి. ఈ శ్రీనివాసరెడ్డి మల్లిడి శ్రీనివాసరెడ్డి అన్న ఆయన్ని వరప్రసాద్ అన్న ఆయన వీడియోలు తీయమన్నాడంటండి, నేను తీస్తానన్న రికార్డు కూడా ఉందండి మా దగ్గర, తీయమన్నారు చెప్పారు, తీసిదే అందుకని చెప్తున్నాడండి ఆయన. మీరు ప్రెస్ వారి దీన్ని పదే మేము కోరుకుంది ఏంటంటే అండి, నేను ఒక ఎస్సీ దళిత మహిళనండి, నేను కూలి పని చేసుకుని బతుకుతున్నానండి, నాకు 2 పిల్లలు సారు, నాకు ఎటువంటి ఆధారం లేదండి. ఈ మల్లిడి శ్రీనివాసరెడ్డి అన్న ఆయన నిన్న 5 నిమిషాల్లో నిన్నేం చేయాలో చేస్తానని అంటున్నాడండి, నీ సంగతి తేలుతానని అంటున్నాడండి. సరే అండి మీరు పడండి, మాకు సంబంధం లేని విషయం, మేము కూలి పనికి వచ్చాం, మేము కూలి చేసుకుని పోయేవాళ్ళు, శ్రీనివాసరెడ్డి ఎవరో వరప్రసాద్ గారు ఎవరో ఇంకొకరు ఎవరో మాకు తెలియదండి, మాకు ముచ్చి మాధురి గారు పని అప్పగిచ్చారని మేము పని చేసుకుంటున్నామండి అంతవరకు అని చెప్పేసి అన్నామండి. ఈ లోపల ఈ ట్రాక్టర్ని రంగంపేట స్టేషన్కి తీసుకెళ్ళి దీర్ఘకాలంలో ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చేయాలని, విభేదాలు లేకుండా అందరికీ న్యాయం చేస్తామని
రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈరోజు పిడింగొయ్యి గ్రామంలో సర్వే నెంబర్ 511 ప్రభుత్వ భూమిలో గల శివాలయం, అంబేద్కర్ వారి విగ్రహం కలిగిన ప్రాంతాన్ని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వంలో భూదోపిడీదారులు, కబ్జాదారులు రాజ్యమేలేరని, నకిలీ డాక్యుమెంట్లు పుట్టించి రూరల్ నియోజకవర్గంలో ముఖ్యంగా రూరల్ మండలంలో కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను కబ్జా చేశారని, త్వరలో వాటన్నిటిని రీసర్వే చేసి భూములను ప్రభుత్వం స్వాధీనపరుచుకుని దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్థానికంగా నెలకొన్న సమస్యలన్నింటికీ తాము పరిష్కారం చూపిస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలోని 42వ డివిజన్ రత్నంపేట వాంబేలోని 98 ఇళ్లకు మంచి నీటి సదుపాయం కల్పించడం జరిగింది. ఆ కుళాయిలను ప్రారంభించి అందుకు సంబంధించిన నీటి పన్ను పత్రాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యుత్లో లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి ఇటీవల ట్రాన్స్ఫార్మర్స్ వేయించినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని వాటన్నింటినీ చేస్తామన్నారు. పనిచేసే వారు ఎవరో గుర్తుంచుకోవాలని స్థానిక ప్రజలను కోరారు. మీకు ఎంతో మంది హామీలు ఇచ్చారు, మాటలు చెప్పారు. కానీ మేము వచ్చిన ప్రతిసారి మీకు ఏదో ఒక పని చేసే వెళ్తా ఉన్నాం. ఆ చివరిన లైట్లు లేవంటే లైట్లు వేయించాం. చివరిన ట్రాన్స్ఫార్మర్ వాళ్ళు లేదు, మాట వస్తే మాకు కరెంట్ అటు ఇటుగా మారుతూ ఉంది, లైట్లు పోతున్నాయి, ఇళ్లలోని ఫ్యాన్లు పోతున్నాయి అంటుంటే మీకు ట్రాన్స్ఫార్మర్ అడిగారు, ట్రాన్స్ఫార్మర్ వేయించాం. రోడ్లు వేయించాం, డ్రైనేజ్లు వేయించాం. ఇంకా చేయవలసినవి ఉన్నాయి. అవన్నీ కూడా మీకు అతి దగ్గరలో చేస్తాం. మిమ్మల్ని కోరేది ఒకటే, అభిమానం ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిమానం. ఎన్ని అభిమానాలు ఉన్నా మీకు పనిచేసే వారన్నది ఎవరన్నది మీరు గుర్తించాలి. ఈరోజు మీకు శాసనసభ్యుడిగా నేను పనిచేశాను. గతంలో శాసనసభ్యురాలుగా నా భవానీ, నా భార్య పనిచేస్తున్నారు. అలాగే గతంలో అంతకుముందు కార్పొరేటర్గా మల్లారాజు గారి ఒక సతీమణిగా చేస్తున్నారు. అంటే ఎప్పుడు కూడా మీకు తెలుగుదేశం పార్టీ సేవ చేస్తూ ఉంది. ఇప్పుడు కూటమి మీకు అన్ని విధాలుగా కూడా అండదండలు ఇస్తూ ఉంది. కాబట్టి మీకు పని చేస్తున్న వారు ఎవరన్నది గుర్తించి ఏదైతే తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి మద్దతు ఇవ్వండి, మాకు మరింత బలం ఇవ్వండి. తప్పకుండా మీరు అడిగే ప్రతి సమస్యని తీర్చే బాధ్యత మాదని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ సంక్షేమం అందిస్తూ ఉన్నాం, అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఇక్కడ మీరందరూ కూడా ఎప్పటికప్పుడు మాకు అండదండలు ఇస్తూ ఉన్నారు, మా వెన్నంటే నడుస్తూ ఉన్నారు. అక్కడక్కడ ఎవరెవరో కొంతమంది అభిమానం ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా మీరు గట్టిగా చెప్పాలి. మన మున్సిపల్ కాలనీ వాంపేకి ఎవరు పని చేశారు, ఎవరు స్పందిస్తూ ఉన్నారు, అడిగిందల్లా ఎవరు చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా మీరు కూడా చర్చించుకొని మాట్లాడుకోవాలని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ అధికారికంగా 98 సర్టిఫికేట్లు కూడా వచ్చేసినాయి. రంగంపేట మండలం ఈలగోలను గ్రామంలోని పామాయిల్ తోటలు తన సొంత ఆస్తి అని, వాటిపై నురుకుర్తి సాల్మన్ రాజుకు, ముత్య మాధురికి ఎలాంటి హక్కు లేదని తోట యజమాని నురుకుర్తి వీరలక్ష్మి చెప్పారు. ఆమె తన తండ్రి టీవీబీ సత్యనారాయణతో కలిసి రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. నురుకుర్తి సాల్మన్ రాజుతో తనకు 1985లో వివాహం జరిగిందని, తమకు ఒక అబ్బాయి, 2 అమ్మాయిలు పుట్టారని చెప్పారు. ఉద్యోగరీత్యా సాల్మన్ రాజు దూరంగా ఉండేవాడని, 2005లో తనను పుట్టింటికి పంపేశాడని ఆమె చెప్పారు. 7 ఏళ్ల వయసులో బాబు చనిపోయాడని, ఆడపిల్లలు సాల్మన్ రాజు వద్దే ఉండేవారని తెలిపారు. తన పుట్టింటి వారు ఇచ్చిన డబ్బుతో పామాయిల్ తోట 8 ఎకరాల 86 సెంట్లు కొనుగోలు చేసినట్లు వీరలక్ష్మి చెప్పారు. తాను నుంచి విడిపోయిన సాల్మన్ రాజు తర్వాత కాలంలో వేరే పెళ్లి చేసుకున్నాడని ఆమె తెలిపారు. తాను చనిపోయానని ఆడపిల్లలకు చెప్పాడని ఆమె ఆరోపించారు. హలో, మా అమ్మాయి ఆస్తి అండి, నురుకుర్తి వీరలక్ష్మి ఆస్తి అండి. సుప్రీంకోర్టు వారు ఆర్డర్ ఇవ్వగా, ఈపీ కూడా ఆర్డర్ ఇవ్వగా మాకు ఆర్డర్ అయిందండి. ఆర్డర్ ప్రకారంగానే మాకు అమీనా గారు వచ్చి మామూలుగా భూమి అప్పచెప్పకపోతే అప్పచెప్పడానికి వీలేదు. సోల్మన్ రాజు పిల్లలు అడ్డుకున్నారు. అడ్డుకుంటే అప్పుడు అడ్డుకోవాలి మళ్ళీ జడ్జి గారు ఏం చేశారు, ఆర్డర్ ఇచ్చి ఎస్సీ గారు వాళ్ళని తీసుకొచ్చి మాకు ఆర్డర్ వేసారు. ఆర్డర్ వేసిన తర్వాత ఏం చేసిందంటే
మేము మా చేలో ఉన్నటువంటి పామాయి తోటలు ఇవన్నీ కూడా వాళ్ళ కూసుకుపోతున్నారని మేము ఎస్ఐ గారు పిటిషన్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఈ ఇలాగ ఇచ్చామని చెప్పేసేసండి వాళ్ళు శ్రీనివాస్ రెడ్డి మా సరిహద్దు రైతు కాబట్టి మా సరిహద్దు రైతు చూడమన్నాము. ఇది ఇలాగ ఉండగా ఇలా కేసు వేసి పెట్టామని చెప్పేసి ఎవరు వాళ్ళని తీసుకొచ్చి మామూలుగానే అక్కడ కేసు వేయించి శ్రీనివాసరావు కేసు ఇచ్చారంట. అదంతా అబద్ధం అండి. అదంతానే ఎస్ఐ కేసు ఏదో చేశారంటే ఇక్కడ ఏదో మీటింగ్ పెట్టారటండి. ఇవాళ నిన్నాం అది ఏంటంటే ఇదంతా అబద్ధం అండి. ఏంటంటే భూమి ఏమో మాది, ముచ్చు మాదిరి ఏమో తీసుకొచ్చి వీళ్ళని ఇక్కడ పెట్టారు అంటాం, అది అబద్ధం. వాళ్ళ సంబంధం లేదు ముచ్చు మాదిరి కానీ భాగస్వామి కానీ సోల్మాన్ రాజు కానీ. అలాంటప్పుడు ముచ్చు మాదిరి తరపుని మేము ఈవిడొచ్చి అక్కడ ఉంటాం ఏంటి, శ్రీనివాసరెడ్డి గారు ఇవన్నీ చేస్తాం, ఇదంతా కూడా అంత కావాలని చేసిన పని తప్ప కాదండి, వేరే కాదండి. కాబట్టి ఇదంతానే పోతిరేండి నాకు అప్పచెప్పించాలని కోరుతున్నాం. మళ్ళీ ఇంకోసారి ఎస్ఐ గారు కానీ పెద్దవారు ఎస్ఐ గారు నువ్వు కూడా ఒక మాట చెప్పు. నేను పిటిషన్ పెట్టానండి పోలీసు గారికి, నా భర్త గారి మీద నా పిల్లల మీద. అయితే శ్రీనివాస రెడ్డి గారు కూడా మా పంచడి హద్దు కాబట్టి అండి ఆయన కూడా చూసుకోమన్నానండి. చూసుకోమంటే ఆయన గారు చూసుకుంటున్నారండి. ఈలోగా ఎవరో పొద్దుట మీటింగ్ పెట్టి ఇచ్చేసారంటండి. వాళ్ళు అదంతా నా మాదిరికి అయితే అక్కడ చేయలేదండి, ఏమీ లేదండి. అదంతా అబద్ధం అండి. వాళ్ళు చేసే పనులన్నీ అబద్ధం అండి. అక్కడ వాళ్ళకి చేయలేదండి. నాకు నాదండి, నా పుట్టింటి ఇచ్చిన ఆస్తి, నేను కొనుక్కున్న ఆస్తి నా ఆస్తి అండి. నా ఆస్తి నాకు అప్పుడు చెప్పాలండి. తర్వాత శ్రీనివాస రెడ్డి గారికి వాళ్ళకి ఏంటి సంబంధం లేదండి. అక్కడ శ్రీనివాస రెడ్డి గారికి చేసేది కూడా వాళ్ళకి చాలా కావాలంటే చేస్తున్న పనులండి అవన్నీ. నన్ను కూడా చాలా బాధ పెడుతున్నారండి. నన్ను నా నాన్నగారిని మా అమ్మగారిని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారండి. మీరు దయచేసి నా ఆస్తి నాకు చెప్పాలండి. ఆ శ్రీనివాస రెడ్డి మీరు దయచేసి చేసి అంత అబద్ధం అండి. అది వాళ్ళు అట్లా మాది నాకు సేరు లేదండి, ఏమీ లేదండి. వాళ్ళకి అక్కలేదండి అసలు అంత. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు ఎంపీలంతా ఆత్మ ప్రబోధానుసారం జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటు వేయాలి, పిలుపునిచ్చిన మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్. మమ్మల్ని కులం పేరుతో దూషించి వేధిస్తున్న మల్లిడి శ్రీనివాసరెడ్డిపై వెంటనే కేసు నమోదు చేయాలి, డిమాండ్ చేసిన దొండపాటి దుర్గా. దీర్ఘకాలంగా ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి, విభేదాలు లేకుండా అందరికీ న్యాయం చేస్తామన్న ఎమ్మెల్యే గోరంట్ల. నా ఆస్తి నేను పొందకుండా ముత్యమాధురి సాల్మన్ రాజు అడ్డుపడుతున్నారు, మీడియాతో వాపోయిన పామాయిల్ తోట యజమాని నురుకుర్తి వీరలక్ష్మి. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.